హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను మీ మౌనిక. కాకి తన మిత్రుని ఎలా కాపాడిందో తెలుసుకుందాం ఈ కథలో, ఓకేనా? అలవాటు ప్రకారం మేట నుండి తమ నివాస ప్రదేశంకు చేరిన కాకి ఎంతకున్న మిత్రులు కానరాకుండా చేత వారిని వెతుకుచు బయలుదేరిందనమాట. చివరకు ఆ కాకి పొలము చేరి దుబ్బలలో ఉన్న నక్కను వలలో ఉన్న లేడీని చూసి జరిగినది గ్రహించింది. సరాసరి లేడీ వద్దకు వెళ్లి పలకరించినది. కాకిని చూచునే లేడీ గొల్లమన్నది. కష్ట సమయంలో కనిపించిన ఆప్తుల ముందు కన్నీరు పెట్టుట సహజమే కదా. కాకి లేడీని ఓదార్చినది. మిత్రమా, బుద్ధిమంతులు ఆపదకై బాధపడరాదు, తప్పించుకున్న మార్గము చూడవలెను. నాకు ఉపాయము తోచినది. రైతు వచ్చే సమయమునకు నీ ఊపిరి బిగ్గబెట్టి పొట్ట ఇబ్బించి కాళ్ళు బిగ్గ చూపి చనిపోయినట్లుగా నటించమంది. అయితే నేను నీపై రాలి నీ కన్నులు పొడుచుతుండగా నటిస్తాను అని చెప్తుందన్నమాట. అందుచే రైతు నువ్వు మరణించవాలని అనుకొని వలను విప్పివేస్తాడు కదా, అది నువ్వు చూసి నేను అరిచెదను. అరుపు వినపడగానే నువ్వు మెనుపు వలె లేచి పరిగెత్తు. అప్పుడు మన స్థావరము చేరుకొని పడుగు నాపరాధం సుమా అని చెప్పి అంటుంది అని హితవు పలికెను. లేడీ అట్లే చేసినది. కొంత తరుగునకు రైతు వచ్చినాడు. బిగ్గ తీసుకున్నట్టుగా లేడీని దాని కన్నుల పొడుచుండగా కాకిని చూసి లేడీ చనిపోయిందనుకొని అనుకున్నాడనమాట. వలను విప్పసాగాడు. రైతు వల వద్దకు రాగానే కాకి ప్రక్కన ఉన్న చెట్టు పైకి ఎగిరి కూర్చున్నది. రైతు వల విప్పగా కాకి కావున అరిచిందనమాట. అరుపు వినపడగానే హరినామ మెరుపు వల్ల లేదు తమ తావునకు పరిగెట్టినది. అది చూసి రైతు తను మోసపోయానని తెలుసుకొని ఉడికిపోయినాడు. తన చేతిలో ఉన్న లావుపాటి బడితని బలముగా విసిరినాడు. అది గుడి తప్పి దుబ్బలో దాగున్న నక్కకు తగిలి అది మరణించినది. కాబట్టి ఒలగు పతనక మంచి స్నేహం వలన ఎంతకు మేలు జరుగునో, చెడు స్నేహం వలన ఎంత కీడు కలుగును. పైగా నేను ఎలుకను, మీ కాకులు మా ఎలుకలను తినను. అందుచే ఏ క్షణమైన నన్ను చంపి తినగలిగిన నీతో స్నేహము కుదరదు. త్వరగా వెళ్ళిపోము అని హిరణ్యకుడు చెప్పినాడు. కానీ లఘుపత్రకు అచ్యుతం నుండి కదలలేదు. నెక్స్ట్ వీడియోలో ఇంకో కథ చెప్పుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.